the family gives మేము అవన్నీ గంగాధర నెల్లూరులో జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షుడు శ్రీధర్ యాదవ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. బీసీలపై ఇటీవలే జగన్ చేసిన వ్యాఖ్యలు సరికావని, ఆయన పాలనలోనే బీసీలపై అనేక దాడులు అన్యాయాలు జరిగాయని ఆరోపించారు. ఇక సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు బీసీ అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. ఇక రాష్ట్ర నాయకత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఒక ప్రశ్నిస్తున్నాం, బీసీలంటే కానీ బీసీ కులస్తులంటే కానీ వాళ్ళ ప్రాణాలంటే మీకు కానీ మీ పార్టీకి కానీ లెక్కలేదా? మీరు అధికారంలో ఉన్నప్పుడు బీసీ బిడ్డల్ని ఎంతో మందిని బలి తీసుకున్నారు. పార్టీకే సరిపోతున్నాయి కాబట్టి యాదవ కులం తరపున బీసీ తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే ఒక పేద దానయ్య గొర్రెల కాపరిని చంపేస్తే అది చట్ట పరిధిలోకి రాదా? వాళ్ళని శిక్షించడం తప్ప? అంటే మీ రాజ్యాంగంలో, మీ రాజారెడ్డి రాజ్యాంగంలో పేద బీసీలను చంపేస్తే వాళ్ళని అరెస్టులు చేయకూడదు. మన రాజ్యాంగంలో అత్యున్నతంగా గౌరవించే రాజ్యాంగాన్ని మీద మీకు గౌరవం లేనప్పుడు మీరు రాజకీయంగా ప్రజాస్వామ్య దేశంలో మీరు ఎలా మనుగడ సాధిస్తారు చెప్పండి? ఇదే చంద్రబాబు నాయుడు గారు బీసీల కోసం ఒక చట్టం తీసుకొని బీసీలు వాళ్ళని, మా తెలుగుదేశం ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారిని చాలా దైవారాధనతో మేము ఆరాధిస్తున్నాం. కానీ మీకు బీసీలు తెలుగుదేశంలో ఉన్నారనే కసితో బీసీలు ప్రాణాలతో ఉండకూడదనేసి మీరు ఇలా చేయడం మీకు సమంజసం కాదు. బీసీలు తలుచుకుంటే మిమ్మల్ని, మీ ప్రభుత్వాలని నాశనం మట్టు పుట్టిస్తారు. తెలుసుకోండి. ఇంకా మీదట బీసీల గురించి హేళనగా మాట్లాడడం, వాళ్ళ ప్రాణాలను లెక్క లేకుండా మాట్లాడడం మీకు మంచిది కాదనేసి మేము యాదవులతో